మోషే సొంత అక్క మిరియం మోషే చేసుకున్న వివాహాన్ని బట్టి విమర్శించిన కారణాన దేవుడు మిరియాముకు చెప్పాడు, మిరియాం ఎందుకు మోషే గురించి మాట్లాడుతున్నావు? మోషే నీకు తమ్ముడైతే అవ్వచ్చు, కానీ మోషే నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు. సేవకుడు మాట వినకపోతే, దైవజనుడు మాట వినకపోతే ఇదే గతి. ఏం పెట్టాడు? కుష్ఠవ్యాధి. సేవకుడు తమ్ముడైనా, అన్నయ్య అయినా, చెల్లైనా, బావైనా, బామర్దైనా, మేనమామైన ఎవరైనా సరే సేవకుడే. సేవకుడిని అలా గౌరవిస్తేనే మనం దీవించబడతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యా బాగానే వెనకేసుకొస్తున్నారు సేవకులు. మరి సేవకులు తప్పులు చేస్తా ఉంటే ఏం చేయమంటారు? తప్పులు చేస్తే నిన్ను తీర్పు తీర్చమన్నాడు దేవుడు. సేవకుడు తప్పు చేస్తే తీర్పు తీర్చే ఆ పరిస్థితిని దేవుడు విశ్వాసి చేతికి ఇవ్వలేదో, సేవకులమైన మాకు మరింత కఠిన తీర్పు. మేము నిలబడతాం. ఒకవేళ పడిపోతే మాకు మనస్సాక్షి ఉంది. మా మనస్సాక్షి మమ్మల్ని గద్దిస్తుంది. దేవుడు మాతో మాట్లాడతాడు. మరలా ఆయన పాదాలు పట్టుకుంటాం, ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం, మరలా నిలబడతాం. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడే మనసు కూడా దేవుడు సేవకుడికి ఇచ్చాడు. ఒకవేళ మానవుడే గనుక పడిన సేవకుడు దేవుని పాదాలు పట్టుకుని మరలా నిలబడతాడు. అంతేగాని సేవకుడు చిన్న బలహీనత ఉంటే ఊరంతా ఏగడం,